తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి లేకపోయినా అభిమానులు అనుచరుల అభిమతం మేరకే కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. రేపు ఖమ్మం వేదిక జరగబోయే తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏదైతే రేపు ఖమ్మం వేదికగా జరుగుతున్నటువంటి తెలంగాణ జనగర్జననైతే ఇటు పొంగులేటి వర్గం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ సభను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కూడా చెప్పవచ్చు. వీటన్నిటిపై కూడా మనతో మాట్లాడడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క సభకి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు సమక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్షలాది మంది అభిమానుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో నేను, నాతో పాటు ఉన్న మిగతా మిత్రులందరం కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకొని ఉన్నాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామనే విషయాన్ని గతంలో చెప్పాను, మళ్ళీ క్లుప్తంగా చెప్తాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని కలల కన్న తెలంగాణ బిడ్డల కలలు కలల్లాగానే మిగిలిపోయాయి గడిచిన 9 సంవత్సరాల 3 నెలల నుంచి. అయితే ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోతుంది అని తెలిసి కూడా ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణలో సుమారు 1400 మంది పైచిలుగా యువత ఆత్మ బలిదానం చేసుకుంది. వేలాది మంది తెలంగాణ బిడ్డలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి రావద్దు, తెలంగాణ ప్రజలకి అండగా నేను ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ ప్రజలకి అండదండలుగా ఉండాలి, వారి ఆత్మ గౌరవాన్ని గౌరవించాలి అని ఇబ్బంది ఉందని తెలిసి కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మాయమాటలతో, టక్కర మాటలతో 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలించిన తీరు మనం ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నాం. ప్రజలు తెలంగాణని, ఈ రకమైన తెలంగాణని కోరుకోలే. కల్వకుంట్ల కుటుంబం వారి కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలే. గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మ అభిమానం తెలంగాణ ప్రజలకి కావాలి అని ఆనాడు ప్రజలు కోరుకుంటున్నారని ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి వారికి తెలంగాణ ప్రజలు మనం రుణపడి ఉన్నాం కాబట్టి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గడిల పాలన నుంచి విముక్తి చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సార్, అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు అధికార బీఆర్ఎస్ పార్టీతోటి అసంతృప్తితో అయితే ఉన్నారు. అదే ఇది జనవరి నుంచి కూడా మీరు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గలం వినిపించిన నేపథ్యంలో మొదటగా కేంద్రంలో బీజేపీ పార్టీలో చేరతారని, తర్వాత జరిగిన సమీకరణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే మీరు అటు కేంద్ర పరంగా ఏదైతే ఉందో బీజేపీ పార్టీ నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంచుకొని కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి కారణాలు ఏంటి సార్? అదే ఇందాక మీకు చెప్పినట్లు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. నా స్వార్థం కోసమో, నా లాభం కోసమో, నా కుటుంబ సభ్యులు మంచి కోసమో, నేను ఆస్తులు పెంచుకోవడం కోసమో అయితే బీఆర్ఎస్ పార్టీలోనైనా ఉండాలా, లేకుంటే బీజేపీ పార్టీలోనైనా ఉండాలి. కానీ రాజకీయాల్లోకి నేను వచ్చింది నా స్వార్థంగా సంపాదించడం కోసం కాదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ప్రజా అభిష్టానికి అనుగుణంగా, ప్రజల మనసులో ఏ కోరిక అవుతుందో ఆ కోరికని నెరవేర్చటం కోసం నేను ఇబ్బందులు పడ్డా, మా సంస్థలు ఇబ్బందులు పడ్డా, ఆల్రెడీ ఇబ్బందులు పెడుతున్నారు. వీటన్నిటినీ ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఎదురైనా కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాను. అంతేకాదు, రేపటి సభ గురించి ఆర్టీసీ బస్సులు మాకు కావాలి అని అంటే 4 రోజుల క్రితం మీరు 1,90,00,000 కట్టండి, మేము ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పారు. కానీ 2 రోజుల క్రితం మేము ఇవ్వలేము, మా ఆర్టీసీ చాలా బిజీగా ఉందని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఆర్టీసీ నష్టాల్లో ఉంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ మేము ఆ కార్మికులకి మాకు ఉపయోగపడ్డట్టుంటది, సంస్థకి ఉపయోగపడ్డట్టుంటదని మేము బస్సులు రెంట్కి అడిగితే మాకైతే ఎవరు గాని, అంటే ఇది కేసీఆర్ గారు వారి తాతగారు రాసిచ్చిన ఆస్తి, ఆ మంత్రి గారికి వాళ్ళ నాయన గారు రాసిచ్చిన ఆస్తినా? ఇది ప్రజల సొమ్ము.
ప్రజల సొమ్మండి. అదే మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఒక బస్సుకు డబ్బులు కట్టి 4 బస్సులు నడుపుకుంటారు. మేము ఒక బస్సుకి 4 బస్సులు అడగట్లా, 4 బస్సులకి డబ్బులు కడుతున్నట్టున్నాం. ఇక స్వచ్ఛందంగా లక్షలాది మంది కదిలి రావటానికి సిద్ధంగా ఉంటే, ఆ స్థానికంగా ఉండే వాహనాలు తీసుకొని రావాలి అనుకుంటుంటే వాటిని కూడా చెక్ పోస్టుల ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేసి ఆ ఆర్టీసీ ఏదైతే ఆ మిగతా వెహికల్స్ సి బుక్లు ఎక్స్ట్రా మిగతా అన్నీ కూడా సీజ్ చేయాలనే ఆలోచన ఈనాడు ఈ పెద్దలకు ప్రబుద్ధులకి ఉంది. చాలా బాధాకరం. చివరికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మంచినీళ్ళు ఈరోజు మున్సిపల్ మేయర్ గారు ఇప్పుడే అనౌన్స్ చేశారట. మా వాళ్ళు చెప్తున్నారు రేపు సాయంత్రం 4 దాకా నీళ్ళీరట. అంటే రాహుల్ గాంధీ గారి మీటింగ్కి రాకుండా ఉండటం కోసం ఇవాళ నుంచి రేపు సాయంత్రం దాకా నీళ్ళు ఇవ్వకపోతే 4 ట్యాప్లు ఇస్తారట. అప్పుడు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ ఇంటికాడ ఉంటారనే ఒక దుర్బుద్ధి, దురాలోచన. ఎంత నీచం! రాజకీయాన్ని రాజకీయలాగా చేయండి. ఇక ఈరోజు ఉదయం నాతో పాటు పయనించే ముబా విజయబాబు గారి మీద చంపుతామనే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. చంపి శవాన్ని కూడా కనపడకుండా చేస్తామని చెప్తున్నారు. ఏమండి, ఇలా ఉంటాయా రాజకీయాలు? హత్యా రాజకీయాలు చేసే జిల్లానా ఇది? ఈ రాష్ట్రం అటువంటిదే? అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు అధికారము ఎవడబ్బా సత్తు కాదు. మీ అరాచకాలు, మీ దందాలు, మీ భూదందాలు దగ్గరలోనే ఉన్నాయి. కంట్రోల్ కావడానికి మ్యాక్సిమం మీరు ఎంజాయ్ చేస్తే ఇంకొక 3 నెలలు తర్వాత ప్రజా తీర్పుతో ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడటం ఖాయం. సార్, అదేవిధంగా మీ అనుచరులుగా ఉన్నటువంటి కొంతమందిపై పాత కేసులను కూడా తిరగబెడుతున్నారు. దీనిపై మీరేమంటారు? వారి మీద ఏది ముబా విజయబాబు గారి మీద, తుళ్ళూరు బ్రహ్మయ్య గారి మీద, ఇట్లా చాలా మంది మీద, సామాన్య కార్యకర్తల మీద కూడా చాలా కేసులు పెడుతున్నారండి. అంటే వాళ్ళు అదొక ఆనందం, అదొక రాక్షస ఆనందం. వాళ్ళ మీద ఏంది, నాకు సంబంధించిన సంస్థల మీద కూడా డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు కంప్లైంట్లు నోటీసులు ఇస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం న్యాయస్థానాల మీద ఉంది. తప్పకుండా ఇబ్బంది ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో మేమందరం కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే రేపు తలబొట్టబోయేటటువంటి సభకైతే కూడా ఇటు పొంగులేటి వర్గం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సమాయత్తమవుతున్నారు. ఎవరు కూడా వీరిని ఆపర్లేదని అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే వీరు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున జరిగినటువంటి సభ కంటే ఎక్కువ మందిని కూడా ఈ సభకు వస్తారని కూడా వీరు సవాల్ విస్తున్నట్టు కూడా చూడొచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా.